చూడండి ఎంత అన్యాయమో. బుల్లెట్ నడిపిండని చేతులు నరికేసిరట. బుల్లెట్ నడిపిండని చేతులు నరికేసిరట. తమిళనాడులో దళిత యువకుడి పైన అగ్రవర్ణాల దాష్టికం. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులట. 2 చేతులను నరికేసిరట బుల్లెట్ నడిపిండని. ఆడేనో గుజరాత్లోనే ఇంకెక్కడనో గుర్రం ఎక్కిండని దళితుని చంపారు కదా. అట్లాంటిది ఇంకో ఘటన. ఎంత దుర్మార్గులరా బాబు మీరు. ఈ దేశంలో ఏం నడుస్తున్నది చెప్పండి. ఎన్నో ఉన్న దేశం ఎన్నో వెలిగిపోతున్నది అని అనుకుంటున్న మనము కనీసం తక్కువ కులమన్న మనిషినే మనం ఓర్వలేకపోతున్నామే. ఓ దళిత యువకుడు తనకిష్టమైన బుల్లెట్ బండి నడపడమే తప్పిదమైపోయింది. జాతి తక్కువ వాడివి మా ముందు బండి నడపడం ఏంటంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి ఆ యువకుడి 2 చేతులు నరికేశారు. తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3గురిని అరెస్ట్ చేసిరట. శివగంగా జిల్లా మేల్పిడవూర్ గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన అయ్యాస్వామి శివగంగలోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. రోజు దానిపైన కాలేజీకి వెళ్తుండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యాస్వామి బుధవారం కాలేజీకి బుల్లెట్ పైన వెళ్తుండగా అతడిని 3 అగ్రవర్ణాల యువకులు అడ్డుకున్నారట. కులం తక్కువడివి, నువ్వు మా ముందే బండెక్కుతావా, నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అంటూ దాడి చేశారు. కత్తులతో ఆ యువకుడి 2 చేతులు నరికేశారు. చుట్టుపక్కల వారు అయ్యాస్వామిని మధురై రాజాజీ ఆసుపత్రికి తరలించాడు. అతడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేపట్టారు. అయ్యాస్వామి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో దాడి చేసిన దుండగులు అతడి ఇంట్లోకి వెళ్ళి వస్తువులు ధ్వంసం చేసిరట. వాళ్ళు నరికేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తువులు ధ్వంసం చేసిరట. ఇట్లాంటి నా కొడుకులని ఎన్కౌంటర్ చేసి పడేయాల. ఇంకేముంటుంది మరి అంతకంటే ఎక్కువ? ఎటుపోతున్నది రాష్ట్రం? అసలు ఆ పేరెంట్స్ వాళ్ళు పెంచిన విధానం ఎంత గొప్పదో చూడండి. అంటే వాళ్ళ మైండ్లో అట్లా నింపేసిర్రు. ఖచ్చితంగా ఇందులో ఆ వర్గాలకు చెందిన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నది. అంటే ఆ రకంగా బిహేవ్ చేసేవాళ్ళు అందరూ అట్లేమి ఉండరు పాపం. ఇట్లాంటి కొంతమంది దుర్మార్గులు ఉంటారు. వాళ్ళ కల్చర్ అట్లా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ పెంచే విధానమే అట్లుంటుంది. మనం ముందు నుంచి అదే చెప్తుంటాం కదా, వాడు తక్కువ కులముడు, వాడి ఇంటికి వెళ్ళొద్దు, వాడి ఇంటి దగ్గర తినొద్దు, లేకపోతే వాడిని తాకొద్దు, వాడిని ముట్టొద్దు, వాడిని రానియొద్దు. ఎప్పుడైతే మనం ఆ పిల్లల్లో ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటామో వాళ్ళు కూడా అట్లా తయారవుతారు. ఒకవైపునేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కృత్రిమ మేధ అని చర్చలు జరుపుతున్న ఈ కాలంలో ఇంకా తక్కువ కులమని దాడులు చేసి చంపేసే పరిస్థితి వస్తున్నదంటే ఎక్కడున్న మనం అర్థం చేసుకోవాలి.